మంచి అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. లోకమెరుగని క్షేమ సాధనములు అన్నది ఈరోజు అంశం. ఇది విన్న తర్వాత మీరు ప్రతి ఒక్కరూ బైబిల్ కొనుక్కుంటారు, ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుతారు. ఒకవేళ బైబిల్ దగ్గర ఉండి చదవని వాళ్ళంతా కూడా బైబిల్ చదువుతారు. అంత మంచి మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. లోకము ఎరుగని క్షేమ సాధనాలు అని పెట్టాం. క్షేమ సాధనాలు అంటే సాధనం అనగానే పనిముట్లు, వస్తువులు, ఆయుధాలు. లోకము ఎరుగని క్షేమ సాధనాలు. క్షేమం, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా భర్త క్షేమంగా ఉండాలి, నా భార్య క్షేమంగా ఉండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి. కొంతమంది మంచి వాళ్ళు మా గ్రామం క్షేమంగా ఉండాలి, మా రాష్ట్రం క్షేమంగా ఉండాలి, మా దేశం సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మరి మనిషి క్షేమంగా ఉండాలి అంటే ఎలా? ఆ క్షేమ సాధనాలు ఏంటి అంటే మనిషిని క్షేమంగా ఉంచే సాధనాలు ఏంటి మనం ఆలోచించాలి. ఏమంటే ఈరోజు సమాజపు పరిస్థితి మనం ఆలోచిస్తే ఎవరి చేతుల్లోనూ వారి క్షేమం లేదు. అంటే భయంకరమైన రోగాలు, భయంకరమైన ప్రమాదాలు, ఎటు నుండి చూసినా ఏదో ఒక రూపంలో మరణం మనిషిని తరుముతున్న సమాజం ఇది. ఒకప్పుడు మీకు తెలియదు కాదు, చిన్నప్పుడు మరి బాగా అన్నం తినరా అనేవారా? పిల్లల్ని ఏమనేవారు చెప్పండి? ఒకప్పుడు కంచం నిండా అన్నం తినరా, బాగా అన్నం తింటే బలంగా ఉంటావురా అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? కంచం నిండా అన్నం తినడానికి ఉందా 40 సంవత్సరాలు దాటితే? మీరు చెప్పండి, ఏమొచ్చింది అందరికీ? ఇప్పుడు అనండి, కంచం నిండా అన్నం తినరాని నెలకే పోతాడు. రోగాలు వచ్చినాయి, అన్నం తినలేని పరిస్థితి, షుగరు, బీపీ, థైరాయిడ్, రకరకాల రోగాలు. ఏదో ఒక రోగం రూపంలోనో ఏదో ఒక క్యాన్సర్ రూపంలోనో మనిషిని మరణం అనేది తరుముతుంది. ఒకప్పుడు అండి హార్ట్ అటాక్స్ అనేవి, గుండెపోటు అనేది ఎవరికో 100కో 1,00,000కో ఒకరికి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ చూసినా తెల్లవారి వార్త చూసేసరికి పేపర్లో గుండెపోటుతో ఆయన చచ్చిపోయాడు, గుండెపోటుతో ఈయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందరికీ గుండెపోట్లు, తలపోట్లు, మెదడుపోట్లు. ఎందుకు వచ్చినాయి ఈ పోట్లన్నీ? ఎందుకు మనిషి క్షేమంగా లేడు ఈరోజు? ఎందుకు మనిషి జీవితాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి? క్షేమం ఎందుకు మనిషి చేతుల్లో లేదు ఈరోజు? బాగా ఆలోచించాలి మీరు. ఏమంటే ఈరోజు మనిషి క్షేమంగా ఉండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడో మీకు తెలియదు కాదు. ఒకప్పుడు అండి నీళ్లు మీరు మీ తాతల కాలం లేదంటే మీ తల్లిదండ్రుల కాలానికి వెళ్ళిపోతే ఒకప్పుడు నీళ్లు ఎలా తాగేవారు చెప్పండి? వాళ్ళు నూతులోంచి నీళ్లు తోడుకుని తాగేసేవారు డైరెక్ట్గా. లేదంటే ఏదో చెరువుకి వెళ్ళి కుండలో ముంచుకొని తెచ్చుకొని నీళ్ళు తాగేసేవారు. లేదంటే పైప్ కొట్టుకుని బోర్ వేసుకుని పైప్ కొట్టుకుని డైరెక్ట్గా నీళ్ళు తాగేవారు. ఇప్పుడు డైరెక్ట్గా పైపులో నీళ్ళు తాగుతారండి? మీరు తాగుతున్నారా? తాగుతారా? తాగరు. ఏ వాటర్ కావాలి? మినరల్ వాటర్. ఈ నీళ్ళు తాగు. వెంటనే ఒంగోలు హాస్పిటల్, ఏదో హాస్పిటల్ ఉందిగా మీకు పెద్దది, రిమ్స్, ఒంగోలు రిమ్స్కి వెళ్ళిపోవడమే 4 రోజుల్లో. నీళ్లు ఉన్నాయి, మంచినీళ్ళు లేవు ఇప్పుడు. ఒకప్పుడు నీళ్ళకి ఏమని పేరు అంటే మంచి నీళ్ళు అనేవారు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కానీ ఏం లేదు, మంచి లేదు. అన్నీ చెడిపోయిన నీళ్ళు, అంతా చెడిపోయిన గాలి, అంతా చెడిపోయిన ఆహారం. ఇవన్నీ చెడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసండి? మనిషి చెడిపోయాడు. అది అసలు సంగతి. వీడు చెడిపోయాడు కనుక అవన్నీ చెడిపోయాయి. మనిషి మంచోడైతే చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. అడవులు బాగుంటాయి, చాలా బాగుంటాయి. కానీ మన పల్లెలు బాగోవు. అడవుల్లో మనుషులు లేరు కాబట్టి బాగున్నాయి, పల్లెల్లో మనుషులు ఉన్నారు కాబట్టి పల్లె ఏమైంది? పడిపోయింది. అంటే ఈరోజు మనిషి క్షేమంగా లేడండి. నేను క్షేమంగా ఉండాలి అంటే ఒకప్పుడు నీళ్లు డైరెక్ట్గా తాగేవారు, ఇప్పుడు అలా కాదు.
ఫిల్టర్ నీళ్ళు తాగుతాడు. లేదంటే అందరి ఇంట్లోనూ మీరు సిటీస్కి వచ్చేసారనుకోండి, హైదరాబాద్ లాంటి సిటీస్కి, టౌన్లోకి వచ్చేసారనుకోండి, అందరి ఇంట్లోనూ ఒకటి పెట్టుకున్నారు వాటర్ తాగడానికి. ఏంటది? వాటర్ ఫిల్టర్. ఆ నీళ్ళు తాగితేనే నేను క్షేమంగా ఉంటాను. ప్యూరిఫైయర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చేసాయి. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళైతే, కాస్త బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే, నాకు డబ్బు ఉంది కనుక, నాకు ఆస్తులు ఉన్నాయి కనుక, నాకు అధికారాలు ఉన్నాయి కనుక, నాకు ఏదైనా ప్రమాదం ఉంటుందేమో, నాకు ఏదైనా కీడు జరుగుతుందేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి మా సహజంగా రివాల్వర్ అనేది పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ డబ్బున్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటేనండి లైసెన్స్డ్ రివాల్వర్ ఇస్తారు, గన్ను. ఆ లైసెన్స్డ్ రివాల్వర్ తెచ్చుకుని బొడ్లో పెట్టుకుని, లేదంటే ఇంట్లో పెట్టుకుని, తలగడి కింద పెట్టుకుని, అమ్మయ్య ఇది ఉంటే నేను ఎలాగుంటాను, ఇప్పుడు క్షేమంగా ఉంటాను, ఎవరు నా మీద అటాక్ చేయకుండా ఉంటారు, ఎవరు నా ప్రాణాన్ని తీసేయకుండా ఉంటారని గన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, లేరా? నేను మాట్లాడుతానండి, ఇంట్లో గన్ను ఉంటే నీకు క్షేమమా? ఇందిరాగాంధీ గారి చుట్టూ గన్లు ఉన్నాయా లేదా? ఆ రోజు ఉన్నాయా? పెద్దలకు తెలుసు, వీళ్ళు ఉన్నారు అప్పుడు, ఆవిడ పరిపాలన వీళ్ళకి తెలుసు. వీళ్ళని అడగండి, ఇందిరాగాంధీ గారి చుట్టూ గన్లు ఉన్నాయా? ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి చుట్టూ గన్లు ఉన్నాయా? ఉన్నాయి. క్షేమంగా ఉన్నారా? చనిపోయారా? చనిపోయారు. గన్ను కాపాడింది ఆ రోజు వాళ్ళని? కాపాడలేదండి. గన్స్ కాపాడతాయి అనుకుంటారు చాలామంది. ఇంకా కొంతమంది అయితే ఇంట్లోనండి బాగా డబ్బున్న వాళ్ళు 4 కుక్కలు పెంచుకుంటారు. నైట్ టైం కుక్కలను వదిలేస్తారు. సో మా ఇంటి చుట్టూ కుక్కలు తిరిగితే మేము ఎలాగ ఉంటాం? ఇప్పుడు క్షేమంగా ఉంటాం, మా మీద ఏదో దాడులు జరగకుండా ఉంటాయి. అంటే చివరికి ఒక గన్ను నమ్ముకున్నారు, ఒక కుక్కను నమ్ముకున్నారు, లేదా కొన్ని వస్తువులు నమ్ముకుంటున్నారు. ఇవి మా చుట్టూ ఉంటే సాధనాలుగా మేము క్షేమంగా ఉంటాం, మేము క్షేమంగా ఉంటాం. చాలామంది జిమ్కి వెళ్తే బాగుంటాం, ఆరోగ్యంగా జిమ్ చేస్తే బాగుంటాం అని అనుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు లేకపోతే రోజు ఎక్కడో ఒక చోట జిమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో అనుకోండి, వాళ్ళకు ఒక ఫ్లోర్ అంతా జిమ్ చేసుకుంటారు వాళ్ళు. కన్నడ సూపర్ స్టార్ గారి కొడుకు తెలుసు కదా మీకు, రాజ్ కుమార్ గారి కొడుకు పునీత్ రాజ్ కుమార్, హీరో. జిమ్ చేస్తూ ఉండేవాడు, ఒంటి నిండా కండలు ఉన్నాయి. ఆ జిమ్ చేస్తూ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు జిమ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం అతను కాపాడలేదా? క్షేమంగా లేడా అంటే లేడు. మీకు ఇలాగ ఈ రాత్రి అంతా ఉదాహరణలు చెప్పమంటే చెప్తాను. జిమ్ చేస్తే నేను క్షేమంగా ఉంటాను, ఏమంటే కుక్కలను పెంచుకుంటే క్షేమంగా ఉంటాను, లైసెన్స్డ్ గన్ ఉంటే నేను క్షేమంగా ఉంటాను, లేదా ఇంటి నిండా నా ఆరోగ్యాన్ని కాపాడే వస్తువులు ఉంటే నేను క్షేమంగా ఉంటాను అనుకున్నారు. చాలామంది ఇలాగే భ్రమలో ఉన్నారండి. మైకేల్ జాక్సన్ అని ఒక అతను ఉండేవాడు, తెలుసు కదా మీ అందరికీ. అతను నేను 150 సంవత్సరాలు బ్రతకాలన్న ఆశతోనండి చుట్టూ ఒక 30 మంది డాక్టర్లు పెట్టుకునేవాడు ప్రతిరోజు. అలా తెల్లవారులు వేస్తే గోర్ల దగ్గర నుంచి, గోర్లు ఎలాగ ఉన్నాయి, గోర్ల మట్టి దగ్గర నుంచి, జుట్టు దగ్గర నుంచి, అతను తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చుకునే గాలి దగ్గర నుంచి, త్రాగే నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా టెస్ట్ చేసేవారండి. జాగ్రత్త తీసుకునేవారు. ఆయనకి మంచిదే ఇవ్వాలి, మంచి గాలి పీల్చుకోవాలి. ఆయన గాలి టెస్ట్ చేయడానికి ఒకడు, నీళ్ళు టెస్ట్ చేయడానికి ఒకడు. ఆయన అసలు కాలు కింద పెట్టనిచ్చేవారు కదండి. గోరులో ఉన్న మట్టిని సైతం తీసి ల్యాబ్కి పంపించేవారు. ఈయనకి ఏమైనా వైరస్లు వచ్చాయా, ఈయనకి ఏమైనా రోగాలు ఉన్నాయా. నిరంతరము 30 మంది డాక్టర్లు అండి చుట్టూ. ఆయన ఏమనుకున్నాడు అంటే, నా చుట్టూ డాక్టర్లు ఉంటే నేను ఎలాగుంటాను? క్షేమంగా ఉంటాను. విషయం ఏంటంటే 50 ఏళ్ళకే చచ్చిపోయాడు. డాక్టర్లు కాపాడలేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈరోజు మనిషి నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ క్షేమాన్ని ఇచ్చేవేంటో తెలీదు. మనిషి తనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా, దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా భూమి మీద క్షేమంగా బ్రతకాలి అంటే అతను ఏం పాటిస్తే, ఆ సాధనాలు ఏంటి, ఆ సాధనాలు ఎలా సంపాదించాలి, ఆ సాధనాలు ఉన్న వాళ్ళు ఎలా క్షేమంగా ఉంటారు, అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. నేను టైటిల్ వేసింది అదే, లోకమెరుగని క్షేమ సాధనాలు. లోకానికి తెలీదు ఏ సాధనాలు ఉంటే మనిషి క్షేమంగా ఉంటాడో, ఏ సాధనాలు ఉంటే మనిషి దీర్ఘాయువుగా భూమి మీద నివసిస్తాడో తెలీదండి మనిషికి. దేవుని పిల్లలరా, బైబిల్లో మాట చూపిస్తాను, టైం అవుతుంది కనుక డైరెక్ట్గా ఒక మాట చూపిస్తాను. బైబిల్లో మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం బైబిల్ చదువుదాం. అందరూ బైబిల్ తీసుకోండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం
7వ వచనం. యాకోబు సంతతి అని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, దేవుడికి దీర్ఘశాంతం ఏమైనా తగ్గిపోయింది అనుకుంటున్నారా? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, జన్మనిచ్చిన పిల్లలందరినీ కూడా జీవితకాలం కాపాడగలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతం ఏమన్నా తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి, అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. మీకు తెలియదా అన్నట్టు మాట్లాడుతున్నాడు దేవుడు. యథార్థంగా నేను చెప్పిన వాక్య ప్రకారం భూమి మీద ఎవరైతే బ్రతుకుతున్నారో, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, సృష్టిని కలిగించిన దేవుడు సృష్టిని అంతా పట్టుకొచ్చి మనుషుల పాదాల దగ్గర పెట్టి మీరు అనుభవించండి అని ఈ సృష్టిని మనుషులకు అంకితం చేసిన దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు. అదే బైబిలు. ఇది సృష్టికర్త రాయించిన గ్రంథం, సృష్టిని చేసిన దేవుడు రాయించిన గ్రంథం. సృష్టిలో ఉన్న తన పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, తన పిల్లలందరూ హాయిగా ఉండాలి అని చెప్పి దేవుడు రాయించిన గ్రంథం ఇది. అందుకే అందులో అంటున్నాడు, నా మాటలు అనగా నా వాక్యము మీకు క్షేమ సాధనములు కావా అన్నాడు. నా మాటలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, నా మాటల ప్రకారం ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో వాళ్ళు క్షేమంగా ఉంటారనేసాడు. అంతే. అంటే ఈరోజు మనిషికి కావలసిన క్షేమానికి కావలసిన సాధనాలు ఏంటంటే వాక్యం, దేవుడి వాక్యం, దేవుడి మాట. దేవుడి మాట అన్న వాళ్ళు క్షేమంగా ఉంటారా? ఏమండి, మీరు ఇందాక నుంచి చాలా చాలా పెద్ద పెద్ద వస్తువుల గురించి చెప్పాను నేను, గన్నల గురించి, ఏమండి కుక్కల గురించి, ఇంకా డబ్బు గురించి, ధనం గురించి, ఇవన్నీ ఉంటే క్షేమంగా ఉంటాం అనుకున్నాడు మనిషి. మరి మీరు సింపుల్గా దేవుడి మాటలు వింటే క్షేమంగా ఉంటారంటున్నాడు. ఇటు దేవుడి మాటకు అంత శక్తి ఉందా? దేవుడి మాట మనిషికి క్షేమాన్ని ఇవ్వగలుగుతుందంటే ఇస్తుంది. ఇచ్చింది ఒక ఆయనకి. బైబిల్ ఎప్పుడు కూడా గాల్లో మాటలు చెప్పి మీరు నమ్మండి అందో, ఆధారాలు ముందు పెట్టి నమ్మమని చెబుతాడు దేవుడు. నా మాట నా వాక్యం ఎవరైతే వింటారో, నా వాక్యం ఎవరైతే చదువుతారో, నా మాటల ప్రకారం ఎవరైతే భూమి మీద బ్రతుకుతారో వాళ్ళందరి క్షేమాన్ని నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. వాళ్ళందరికీ నేను తోడుగా ఉంటానన్నాడు దేవుడు. వాళ్ళందరినీ కాచి కాపాడుకుంటాను అన్నాడు దేవుడు. అలా మాట, దేవుని మాట ఒక వ్యక్తి జీవితానికి భూమి మీద క్షేమాన్ని ఇచ్చింది. ఎవరో ఆయన అంటే బైబిల్లో మనకి కనపడే అబ్రహాము గారు. ఆయనండి దేవుడు నమ్మని ఒక వ్యక్తి, కానీ ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి, అబ్రహాము నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నా మాట విని నువ్వు వచ్చేసి అక్కడి నుంచి నిన్ను దీవిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీ సంతానాన్ని ఇసుకరేణువుల్లా చేస్తాను, అలాగే నీ జీవితకాలం అంతా నేను నీకు తోడుగా ఉండి నిన్ను క్షేమంగా బ్రతికిస్తాను నాయన అన్నాడు. ఆ దేవుని మాట నమ్మిన అబ్రహాము దేవుడి మాట పట్టుకుని సొంత గ్రామాన్ని, సొంత జనాంగాన్ని విడిచిపెట్టి దేవుడు మాట అండి అదే నేను నమ్మాలి అని కేవలం మాటను నమ్మి తన గ్రామాన్ని, తన వాళ్ళను, సొంత వాళ్ళను, తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి వచ్చేసాడు. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. అలా వస్తున్న అబ్రహాముతో దేవుడు ఏమన్నాడో ఒక మాట మీరు బైబిల్లో చూడాలి. ఆదికాండం తీయండి, 15వ అధ్యాయం 13వ వచనం బైబిల్లో చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వస్తారు. ఏమండి, ఇది నిజంగానండి, ఇది ఎంత ఆశ్చర్యం అంటే, అబ్రహాం అనే ఒక భక్తుడికి తన తరాలు అంటే తన కొడుకు, తన మనవడు, తన మునిమనవడు,
తన గర్భాన పుట్టిన పిల్లలకి 4 తరాల అవతల ఉన్న పిల్లలకి ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే అబ్రహాంతో చెప్తున్నాడు. నాయన నువ్వేం టెన్షన్ పడొద్దు, నీకు ఒక కొడుకు పుడతాడు, నీ కొడుక్కి మరొక మనవడు పుడతాడు, ఆ మనవడు అనేక మంది పిల్లల్ని కంటాడు, వాళ్ళు లక్షల మంది పిల్లలుగా విస్తరించిపోతారు. వాళ్ళందరూ కొన్ని అనివార్య కారణాల వలన వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళతారు. అక్కడ వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. అయినా నేను వాళ్ళందరినీ కూడా విడిపించుకుని తీసుకుని వస్తాను అన్నాడు. ఏమండి ఈ మాట వింటే మీకు ఈ మాటకు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను ఇప్పుడంటే, అసలు మన జీవితం ఎలాగుంటుందో ఈరోజు మన జీవితం మీద మనకు గ్యారంటీ లేదండి. ఉందా? రేపు ఏం జరుగుతుందో గ్యారంటీ ఉందా? రేపు తెల్లవారు లేచి మంచం మించి లేచి నేను నా ఉద్యోగాన్ని నేను వెళ్ళిపోతాను నాకు గ్యారంటీ అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ మనకి రేపటికి గ్యారంటీ లేదు. రేపు గుండె ఆగిపోవచ్చు, రేపు యాక్సిడెంట్ అవ్వచ్చు, రేపు లేకపోతే ఏదో ప్రమాదం జరగవచ్చు. మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదండి. మనకి రేపటి దినం ఏం జరుగుతుందో తెలీదు. రేపు హాయిగా ఉంటామో లేదో తెలీదు. రేపు ఏదైనా మనకి ప్రమాదం జరుగుతుందో జరగదో మనకి ఏంటి, రేపటి గురించి మనకేం తెలీదు. కానీ దేవుని మాట, దేవుని భక్తుడికి దేవుడిస్తున్న మాట, నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, నీ మునుమనవాళ్ళు చాలామంది అయిపోతారు, లక్షల మంది, వాళ్ళందరినీ నేను క్షేమంగా కాపాడుతాను అబ్రహాము, డోంట్ వరీ అన్నాడు. ఇది దేవుని మాటకున్న శక్తి. ఒక్కసారి నీ జీవితం కనుక దేవుడికి నచ్చితే, నీ బ్రతుకు కనుక దేవుడికి నచ్చితే, పాపాలు చేయకుండా నేరాలు చేయకుండా పవిత్రంగా దేవుడు బ్రతకమన్నట్టుగా కనుక నువ్వు బ్రతికితే, దేవుడి వాక్యానికి నువ్వు లోబడితే, యేసుక్రీస్తుల వారి రక్తంలో నీ పాపాలు కడుక్కుని పరిశుద్ధుడిగా మారి సంఘానికి వెళుతూ చక్కగా పరిశుద్ధుడిగా నేను జీవిస్తాను అంటే, నిన్ను, నీ కొడుకుని, నీ మనవడిని, నీ మునుమనవల్ని, నీ తరతరాలు నేను కాపాడుతాను అంటాడు దేవుడు. ఇది దేవుడి మాటకున్న శక్తి. అన్న మాట ప్రకారం వీళ్ళందరినీ కాపాడా లేదా? చరిత్ర మీరు చూడండి, కాపాడా? నీ 4వ తరం వెళ్ళిపోతారు, నా ఏమంటే 400 ఏండ్లు వాళ్ళు శ్రమ పెడతారండి. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్పాడు? ఇశ్రాయేల్ గురించి. వాళ్ళందరూ ఇశ్రాయేల్ వెళ్ళారు, మోషే నాయకుడిగా పుట్టించాడు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు మళ్ళీ. అది దేవుడి మాట. అంటే నీ కుమారుడు బాగుంటాడు, నీ మనవడు బాగుంటాడు, నీ మునుమనవాళ్ళు అందరూ బాగుంటారు, అందరిది నాది బాధ్యత అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈరోజు మన బ్రతుక్కే గ్యారంటీ లేదు, ఆయన ఎన్ని జీవితాలకు గ్యారంటీ ఇచ్చాడో మీరు ఈ రాత్రి బాగా ఆలోచించాలి. ఈ రాత్రి మీరు బాగా ఆలోచించుకోవాలి. ఏమంటే అప్పుడప్పుడు మీరు బాధపడకండి, ఆలోచించండి నేను చెప్పేది రైటో కాదో. చాలామంది పెళ్ళికి వెళ్ళండి దీవెనలు ఇస్తారు. ఏమని దీవిస్తాం చెప్పండి? మనం పెళ్ళికి వెళ్ళి పెళ్లి జంటను మనం ఏమని దీవిస్తాం? నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో హాయిగా మీరు ఉండండి, వర్ధిల్లండి అన్నారు. నాకు ఇక డౌట్ ఏంటంటే, వాళ్ళని 100 ఏళ్ళు బతకమంటున్నాడు కదా, ఈయన దీవెన ఇచ్చాడు కదా, ఈయన బతుకుతాడా 100 ఏళ్ళు? మీరు ఆలోచించాలా? ఈయన ఏమైనా 100 సంవత్సరాలు బతుకుతాడా? అసలు ఈయన జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఈయన ఆయుష్కి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. కానీ ఈయన ప్రజలకి ఏమైనా దీవేస్తాడు? నిండు నూరేళ్ళు నువ్వు బ్రతకండి అంటే నీ జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? నువ్వు ఎంతకాలం బతుకుతావు? నీకే క్షేమం లేదు. నీ జీవితానికి ఎలాంటి ప్రమాదం జరగబోతుందో నీకు తెలీదు. ఈరోజు మనిషి చేతుల్లో నుండి మనిషి క్షేమం లేదు, మనుషుల చేతుల్లో మనుషుల క్షేమం లేదు. మనిషి క్షేమంగా ఉండాలి అంటే అది దేవుని చేతుల్లో ఉంది. చూపిస్తాను ఇప్పుడు. ఆ వచనం అలా చదువుకుంటారండి కిందకి. నీ 4వ తరం వారు వరకు క్షేమంగా ఉంటారు అన్నాడా? ఏమంటే వాళ్ళని నేను తీసుకుని వస్తాను అన్నాడా? తర్వాత మాట చదవండి. అక్కడ తర్వాత మాట 13వ వచనం, 14వ వచనమా, 15వ వచనం అండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. అడలం చేసుకోండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు అన్నాడు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయెదవు. తర్వాత మాట, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు భక్తుడితో, నాయనా నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు. పితరులు అనగానే అంతకుముందు దేవుడి కొరకు భక్తిగా చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీ జీవితానికి గ్యారంటీ, నీ ఆత్మకు గ్యారంటీ, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు. నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావు తెలుసా?
మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడుదువు అన్నాడు. అంటే మీరు ఒకసారి లోతుగా ఆలోచించాలి. అంటే నీకు ఎంతకాలం భూమి మీద ఉంటావంటే వృద్ధాప్యం. ఎలాంటి వృద్ధాప్యం అన్నాడు అక్కడ? నిండు మంచి వృద్ధాప్యం. అంటే నువ్వు బాగా ముసలైపోతేనే తప్ప చనిపోవు నాయన అన్నాడు. నేను అడుగుతున్నానండి, లోకంలో ఏ డాక్టర్ అయినా మీకు గ్యారంటీ ఇస్తాడా? మీరు 100 ఏళ్ళు బ్రతుకుతారండి, నా మందులు వాడండి అన్నాడు ఏ డాక్టర్ అయినా? మందులు ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. షుగర్కి మందు వేసుకుంటే కిడ్నీలు పోతున్నాయి, షుగర్ తగ్గుతుంది, కిడ్నీలు పోతున్నాయి, ఈయన టపా కడుతున్నాడు. మనుషులు ఇచ్చే మందులు అంత బాగుంటాయి తెలుసండి మీకు. వాళ్ళు ఒకదానికి మందు ఇచ్చారంటే ఇంకొక అవయవం పాడైపోతూ ఉంటుంది. మీరు కిడ్నీల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మళ్ళీ కిడ్నీలకు మందు ఇస్తాడు. ఇటు షుగర్ మందు వేసాడు, కిడ్నీ మందు వేయండి, 2 పొట్ల ఫైటింగ్ తీసుకొని గ్యాస్ వస్తుంది. మళ్ళీ గ్యాస్ డాక్టర్ పోవాలా. గ్యాస్ డాక్టర్ గారు ఇచ్చి గ్యాస్ టాబ్లెట్లు వేసామనుకోండి, గుండెపోటు వస్తుంది, మళ్ళీ గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా. మనుషులు చూడండి, వైద్యం చేసి మనుషుల్ని ఏమైనా బతికిస్తున్నారంటే తాత్కాలికంగా బతికిస్తున్నారు తప్ప నువ్వు నిండు వృద్ధాప్యం వరకు క్షేమంగా ఉంటావని చెప్పగలిగిన డాక్టర్ లేడు ఈరోజు. అంత ధైర్యం ఇవ్వలేరు ఎవరు. దేవుడిచ్చాడు అబ్రహాంకి. మాట చెప్పనండి, ఈ మాటలు అబ్రహాం గారికి చెప్తున్నదండి సుమారుగా 80, 75, 80 ఆ వయసులో ఉన్నప్పుడు చెప్పాడు అబ్రహాం గారికి మాటలు. జాగ్రత్తగా వినండి. 100 సంవత్సరాల లోపే 75లో ఆయన బయలుదేరి వచ్చేసాడు. 80, 85 ఆ కాలంలో ఈ మాటలు చెప్తున్నాడు అబ్రహాం గారికి. ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి 75, 80 ఆ కాలంలో నువ్వు నిండు వృద్ధాప్యం వరకు బ్రతుకుతావు అన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాం గారు బ్రతికిన కాలం ఎంత తెలుసా మీకు? ఎంతకాలం బతికేశాడు చెప్పండి. ఎవరికైనా అంకి తెలుసా ఎంతకాలం బతికాడు? అబ్రహాం గారు ఎంతకాలం బ్రతికారు తెలుసా? తెలీదా? వచనం చూస్తారా? బైబిల్లో చూస్తారా? మీకు బైబిల్లో చూడాలి కదా. ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉంటావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు అన్నాడా. ఈయన ఎప్పుడు చనిపోయాడు చెప్పండి? ఈ మాట ఇచ్చిన తర్వాత ఈయన ఎంతకాలం బ్రతికి చనిపోయాడో 25వ అధ్యాయానికి రండి. ఆదికాండం 25వ అధ్యాయానికి రండి. 8వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితరమున ప్రాణము విడిచి మృతి పొంది మృతుల యొద్దకు చేర్చబడెను అనందా. వయసు మీకు అక్కడ పైన ఉంటుంది, ఎక్కడో 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175, 175 days, 175 years, 175 సంవత్సరాలు నువ్వు క్షేమంగా ఉంటావని అబ్రహాం గారితో దేవుడు ఎప్పుడు చెప్పాడు? 75లో చెప్తే, 80లో చెప్తే అతను 175 సంవత్సరాలు బతికేశాడు. అంటే ఎంతకాలం బతికించాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు నాకు చెప్పాలి. దగ్గరగా 100 ఏళ్ళు బ్రతికించాడండి. 175 సంవత్సరాలు బతికాడు ఈయన. ఇక్కడ విషయం చెప్పరండి, ఈరోజు మనకలాగా జ్వరం వస్తే టాబ్లెట్లు, హాస్పిటల్, సెలైన్లు, ఇంజక్షన్లు, దగ్గరుగులు, ఇవన్నీ ఏమైనా మందులు అందుబాటులో ఉన్నాయా? అబ్రహాం గారికి ఆ రోజుల్లో వైద్యం అందుబాటులో ఉందా? ఏ వైద్యం అందుబాటులో లేని కాలంలో, ఏ డాక్టర్ అందుబాటులో లేని కాలంలో కేవలం దేవుడి మాట, మళ్ళా చెప్తున్నాను, నాయన నువ్వు నా మాట విన్నావు గనుక, నేను చెప్పినట్టుగా పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నావు గనుక, నా మాటలు విశ్వసించి నన్ను నమ్మావు గనుక, కేవలం నన్ను నమ్మావు గనుక మంచి వృద్ధాప్యం వరకు నువ్వు చావవు అన్నాడు. చావలేదు ఆయన. మీరు ఎంత చదివిన మాట ఇక్కడ చదువుతున్న మాట, నిండు వృద్ధాప్యం 175 సంవత్సరాల తర్వాత చనిపోయాడు ఆయన. అటు మీరు లోతుగా బైబిల్ ఆలోచిస్తుంటే మీరు ఇందాక మేకా గ్రంథంలో చదువుకున్న మాట, నా మాటలు మీకు క్షేమ సాధనములు కావా అన్నాడు. ఆ మాట అబ్రహాం గారిని బతికించింది, అబ్రహాం గారి పిల్లల్ని బతికించింది, అబ్రహాం గారి యొక్క తరతరాలను కాపాడిందండి. దేవుడి మాటల్లో అంత క్షేమం ఉంది. ఎందుకంటేనండి మీకు మాట చెప్తాను, దేవుడి మాట ఎలాగిస్తుందండి క్షేమాన్ని అని మీరు అనుకుంటారేమో. దేవుడి బైబిల్లో చెప్పిన ప్రతి మాటనండి ధర్మంతో కూడిన మాట అండి. నీ తల్లిదండ్రులు సన్మానించిన ఆయన నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. అంటే తల్లిని తండ్రిని ఎవరైతే పట్టించుకుంటున్నారో, తల్లిని తండ్రిని ఎవరైతే గౌరవిస్తున్నారో, కన్న వాళ్ళను పెంచిన వాళ్ళను
ఎవరైతే గౌరవించి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు దీర్ఘాయుష్మంతులుగా నేను దీవిస్తాను, వాళ్ళకి సంపూర్ణ ఆయుష్కాలాన్ని ఇస్తాను అన్నాడు. అంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుడి మనస్సు మనకు అర్థమవుతుంది. ఈరోజు లోకానికి క్షేమంగా ఉండాలి అంటే ఏం ఉండాలో తెలీదు, మనుషులకు క్షేమాన్ని ఏమిస్తాయో తెలీదు. సరే, ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు, నా మాటే మీకు క్షేమ సాధనం అన్నాడు. అలాంటి క్షేమాన్ని అబ్రహాం జీవితంలో చేసి చూపించాడు. మీకు ఇక్కడ ఒక డౌటు, ఏమంటే మాటకంత పవర్ ఉంటుందా, మాటకంత శక్తి ఉంటుందా అంటే ఉంటుందండి, ఉంటుంది. మనుషుల మాటకు శక్తి ఉంటుందా ఉండదా? మీరు ఆలోచించండి కొంచెం సింపుల్గా. మనిషి మాటకు శక్తి ఉంటుందా లేదా? మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ ఎంపీ గారి దగ్గరికి కానీ ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, అయ్యా మాకు పలానా మున్సిపాలిటీ ఆఫీసులో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయ్యా, మేము ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు నన్ను మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారు అయ్యా, మేము చెప్పిన పని చేయట్లేదు అయ్యా అన్నారు అనుకోండి ఎమ్మెల్యే గారి దగ్గరగా. ఆయన ఏమంటాడు చెప్పండి? నేను చెప్తాను వెళ్ళు అంటాడు, అంతే. అవునా? నేను చూసుకుంటాను వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను వెళ్ళు అంటాడు. ఆ మాట మనకి ఏమిస్తుంది? వెంటనే ధైర్యం. అమ్మో ఎమ్మెల్యే గారు చూసుకుంటానన్నారంటే ఖచ్చితంగా ఈ పని ఏమైపోద్ది? అయిపోద్ది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి మాటకి పవర్ ఉందా? నీ పనిని పూర్తి చేయగలిగినంత పవర్ ఆయన మాటకు ఉంది. ఆయన ఒక్క ఫోన్ మున్సిపాలిటీ ఆఫీస్కి చేసి పలానా వ్యక్తి వస్తున్నాడట మీ దగ్గరికి, మనోడే ఆ పని చేసేయండి అన్నాడు అనుకోండి, వెంటనే అలా పని చేసేస్తారు. ఇటు మనిషి మాటకే ఎంత శక్తి ఉంటే మనుషులను ఈ ప్రకృతిని కలిగించిన దేవుడి మాటకు ఎంత శక్తి ఉంటుంది మీరు ఆలోచించాలి. ఈ రాత్రి అది ఒకటి చెప్పి ముగిస్తాను నేను. దేవుడి మాటకి ఎంత శక్తి ఉంటుంది ఒక సందర్భాన్ని చూపిస్తాను బైబిల్లో. మీరు అందరూ బైబిల్లో యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో కపెర్నహూము అని ఒక ఊరికి వచ్చారు సువార్త చేస్తూ. ఆయన సువార్త ప్రయాణాల కాలంలో కపెర్నహూము అనే ఒక గ్రామానికి, ఒక ఊరికి వచ్చారు. అక్కడ సువార్త చేస్తున్నారు. అక్కడ సువార్త చేస్తున్న కాలంలో ఆ చుట్టుపక్కల శతాధిపతి ఒక ఆయన ఉంటాడు. అంటే ఒక రకంగా మీకు ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో బాగా హెడ్ 100 మంది మీద అధికారి. ఆ శతాధిపతి యేసుక్రీస్తుల వారు ఆ ప్రాంతానికి వచ్చారన్న సంగతి ఆయనకి వినబడ్డది. ఈ శతాధిపతికి యేసుప్రభుల వారితో ఒక పని పడింది. ఏంట పని అంటే, యేసుక్రీస్తుల వారు రోగాలను బాగు చేయగలడు, యేసుక్రీస్తుల వారు ఎలాంటి పెద్ద రోగానైనా తీయగలడు, అవసరమైతే చనిపోయిన వాళ్ళని సైతము బ్రతికించగలడు అన్న విశ్వాసం ఈ శతాధిపతికి ఉంది. అయితే ఇతనికి దగ్గర పనిచేసే ఒక దాసుడు పెద్ద రోగం వచ్చి మంచాన పడ్డాడు. శతాధిపతి యొక్క దాసుడు అంటే శతాధిపతి దగ్గర పనిచేసే పనివాడు పెద్ద రోగం వచ్చి మంచాన పడిపోయాడు. అలా మంచాన పడిపోయినప్పుడు ఈయనకు ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, మా దగ్గర ప్రాంతాలకి దైవజనుడు చక్కగా ప్రభుల వారు వచ్చారు కనుక, దైవం వచ్చింది కనుక, దేవుడు వచ్చాడు కనుక, యేసు ప్రభుల వారిని మా ఇంటికి పిలుచుకుంటే, ఒకసారి వీడితో ప్రార్థన చేయించుకుంటే వీడి కోసం, లేదా యేసుక్రీస్తుల వారికి వీడి అనారోగ్యపు పరిస్థితులు చెబితే బాగు చేస్తాడు నా దాసుడిని. యేసుక్రీస్తుల వారు వస్తేనా ఈ మరణానికి దగ్గరైపోయిన రోగంతో చావుకు దగ్గరైన నా దాసుడు ఎవరైతే ఉన్నారో అతను బతికిపోతాడు అని అతనికి విశ్వాసం, ఆశ కలిగి యేసుక్రీస్తుల వారికి కబురు పెట్టాడు. యూదులతో కబురు పెట్టాడు. ఆయన పక్కన ఉన్న యూదులందరూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఊరిలో ఒక శతాధిపతి ఉన్నాడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, దేవుడంటే భయం కలిగిన వాడు. ఇదిగో మేమందరము దేవుడికి ఆరాధన చేసుకోవడానికి చక్కగా ఒక ఆలయాన్ని కట్టించాడు మాకు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు శనివారం ఆరాధన చేసుకునేవారు. ఆరాధన చేసుకోవడానికి ఒక మందిరాన్ని కట్టించాడు. వాళ్ళకి మందిరాన్ని కట్టించాడు. దేవుడు అంటే భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఒక్కసారి మీరు వాళ్ళ దాసుడు చచ్చిపోయేలా ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థత చేయాలి, బతికించాలి అని ఆ దాసుడు అడిగాడు. నిజంగానండి, యేసుక్రీస్తుల వారు అతని గురించి యూదులు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి చాలా ఆనందపడ్డాడు. ఏంటి, ఒక అన్యజనుడై ఉండి దేవుడిని ఇంత బాగా విశ్వసిస్తున్నాడా, మీ అందరి కొరకు ఒక మందిరం నిర్మించాడా దేవుడిని ఆరాధించుకోవడానికి, అయ్యో ఇంత మంచివాడా, సరే పదండి వస్తాను అని బయలుదేరాడు యేసుప్రభు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? శతాధిపతి ఇంటికి వెళ్తున్నాడు. అతను వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అన్న సంగతి శతాధిపతికి తెలియగానండి
వెంటనే భయపడిపోయి ఒక కబురు పంపించాడు శతాధిపతికి. ఏమంటున్నాడో మీరు బైబిల్లో చూడాలి. ఇదంతా మీరు చదువుకుంటే అక్కడ ఉంటుంది, నేను చెప్పుకుంటూ వెళ్ళాను. ఒకసారి మీరు బైబిల్లో శతాధిపతి యేసుక్రీస్తుల వారు వస్తున్నాడన్న సంగతి తెలుసుకుని ఏమని మాట్లాడుతున్నాడో మీరు బైబిల్లో చూడాలి. ఓకే, మార్కు సువార్త తీయండి వచనం, క్షమించండి, లోకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. ఇదే లోకా సువార్త 7వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటుంది, మీరు చదువుకోండి. మొదటి నుంచి నేను చెప్పిందంతా శతాధిపతి గురించిన సాక్ష్యము, ఆ శతాధిపతి ఏమంటే దాసుడు కాయిలా పట్టం, ఇదంతా అక్కడ ఉంటుంది. మీరు 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. నేను 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం లోకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గర వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, అంటే మా ఇంటికి రావడానికి నువ్వు ప్రయాణం చేసి మా ఇంటికి రావలసిన అవసరత లేదు, నువ్వు శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు మా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. చదవండి, అది చూసారండి, నువ్వు మా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను కాను. అంటే యేసు ప్రభు లాంటి ఒక పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం చేయనివాడు, ఆ రోజు దైవం, అందరికీ స్వస్థతలు చక్కగా ఏమండి సేవలు జరిగిస్తున్న గొప్ప మహావ్యక్తి, అంత పెద్ద మంచివాడు, పరిశుద్ధుడు, దైవం, మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదు నేను, మీరు అంత శ్రమ తీసుకోవద్దు, మా ఇంటికి రావద్దు అంటున్నాడు. తర్వాత చూడండి అక్కడ, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. చూసారా, నేను నీ దగ్గరకు వచ్చేంత గొప్పవాడిని కాదు, మీతో మాట్లాడటం, మీతో పక్కన ఉండటం నాకంత గొప్ప భాగ్యం లేదయ్యా, నేను అంత మంచివాడిని కాదయ్యా అంటున్నాడు. తర్వాత చూడండి, అయితే మాట మాత్రము సెలవిమ్ము, ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభుని ఏమడుగుతున్నాడు? మాట మాత్రం సెలవి, నువ్వు జస్ట్ మాట్లాడంతే. ఏంటి? నా దాసుడు బాగవ్వాలి అని నువ్వు అక్కడెక్కడో మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండి జస్ట్ మాట్లాడంతే. పలానా శతాధిపతి యొక్క దాసుడు బాగవ్వాలి అని మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. జస్ట్ మీరు మాట్లాడండి, బాగు చేయాలి, బాగుపడాలి అని మీరు మాట్లాడండి అన్నాడు. తర్వాత చూడండి, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసునికి చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. నా దగ్గర కూడా దాసులై ఉన్నారని, నేను అధికారిని కదా, ఒకటి అటు వెళ్ళమంటే వెళ్తాడు, ఒకటి ఇటు వెళ్ళమంటే వెళ్తాడు, నా మాటకి ఇంత శక్తి ఉంది, నా మాటకు మనుషులు కదులుతున్నారు, నీ మాటకు రోగాలు కదులుతాయి అన్నాడు. నువ్వు మాట్లాడితే చాలు ఈ రోగం పోయిద్ది, నువ్వు మాట్లాడితే చాలు ఈ చావడానికి సిద్ధంగా ఉన్న ఇతను మరలా మంచం మీద నుంచి తిరిగి లేవనెత్తబడతాడు. మీరు ఆలోచించండి, రాత్రి బైబిల్లో ఉన్న దేవుని మాట ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళని చాలామందిని బాగు చేసింది. బైబిల్లో ఉన్న దేవుని మాటలు త్రాగుబోతులను బాగు చేసాయి, వ్యభిచారులను బాగు చేసాయి, తిరుగుబోతులను బాగు చేసాయి, దొంగలను బాగు చేసాయి, చెడిపోయిన సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతోమందిని దేవుని మాటలు బాగు చేసాయి. అంటే వ్యక్తిత్వ జీవితాన్ని బాగు చేస్తాయి, రోగాలను బాగు చేసే ఆ రోజు దేవుడి మాట. ఇప్పుడు చూడండి, కిందకి వెళ్ళేసరికి అతనిలో ఉన్న ఆ విశ్వాసానికి యేసుక్రీస్తుల వారు పొంగిపోయి ఆ దాసుడు బాగవ్వాలి అంటాడంతే. అక్కడి నుంచి వెంటనే ఇతని ఇంట్లో ఉన్న దాసుడు బాగయ్యాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని మాటకున్న పవర్ మీరు ఆలోచించాలి, దేవుని మాటకున్న శక్తి మీరు ఆలోచించాలి. కనుక ఆ మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో, ఆ మాటలు ఎప్పుడైతే నీ మనసులోకి వస్తాయో, ఆ మాటలు ఎప్పుడైతే నీ నోట్లోంచి వస్తూ ఉంటాయో, దేవుని మాటలు ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు. మాటే క్షేమాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తుల వారి మాట ఆ రోజు దాసుని బాగు చేసింది. యేసుక్రీస్తుల వారి మాట చచ్చిపోతున్న వాడికి మళ్ళీ జీవాన్ని ఇచ్చింది, మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది. మరి ఈరోజు మనకి క్షేమాన్ని ఇవ్వదా?
మన కుటుంబాలను బాగు చేయదా? మన చక్కగా సన్మార్గంలో మనల్ని నడిపించదా? మన చక్కగా నీతిగా న్యాయంగా యథార్థంగా ఎప్పుడైతే బ్రతుకుతున్నామో దేవుడి కృప ఆల్రెడీ మన మీదకి వస్తుంది. ఎప్పుడైతే మనం మారిపోతామో పాపాలకి, నేరాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, ఎవరి కుటుంబాలను పాడు చేసే పనులు, ఎదుటి వ్యక్తిని నాశనం చేసే పనులు, ఇలాంటి పాపపు కార్యక్రమాలకి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో ఆటోమేటిక్గా మన జీవితం అనేది క్షేమంగా ఉంటుంది. కనుక ఈరోజు మనిషి చేతుల్లో క్షేమం ఉంది. ఎలాగంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట నీ దగ్గరికి వస్తుందో, నీ చేతుల్లోకి వస్తుందో, నీ హృదయంలోకి వస్తుందో అప్పుడు నువ్వు చాలా క్షేమంగా ఉంటావు. అదే టైటిల్ వేసాం, లోకము ఎరగని క్షేమ సాధనాలు. ఎవరికి తెలుసు ఇవన్నీ? దేవుడి మాట క్షేమాన్ని ఇస్తుందన్న సంగతి ఎంతమందికి తెలుసు? మీకు మాట చెప్తాను, మీరు బైబిల్ అంతా చదవండి, దేవుడి మాట ఎన్ని అద్భుతాలు చేసిందో మీకు తెలియదు కాదు. సూర్యుడు కలుగుగాక, ప్రారంభంలో ఆదికాండంలో కలుగుగాక అన్న మాటతో ఏం కలిగింది? సూర్యుడు కలిగాడు. సముద్రాలు కలుగుగాక, దేవుడి మాటతో ఏం కలిగాయి? సముద్రం. ఏమంటే సూర్యుడిని, చంద్రుడిని, సముద్రాలను, నక్షత్రాలను, జంతువులను, ఏమంటే భూమి మీద ఉన్న చెట్లను, సముద్రంలో తిరుగుతున్న చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, ఆకాశాన్ని, ఇన్నిటిని మాటతో కలుగుగాక, 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 కలుగుగాక అన్న మాటతో కలిగించిన తండ్రికి జస్ట్ నిన్ను కాపాడటం పెద్ద కష్టమా? నువ్వు ఆలోచించి ఒకసారి. నిన్ను క్షేమంగా ఉంచటం పెద్ద కష్టమా? బైబిల్లో మాట ఉంటుంది, వృద్ధాప్యం వచ్చే వరకు, వృద్ధుడయ్యేంత వరకు నేను నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ముదిమి వచ్చేంత వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేను ఎత్తుకుంటేనే నీకు ముదిమి, నేను ఎత్తుకుంటేనే నీకు వృద్ధాప్యం. ఎత్తుకోవటం అంటే కాపాడటం. తల్లి చిన్నప్పుడు ఎత్తుకుంటుంది. ఎందుకు? వాడికి నడవటం రాదు కనుక, వాడికి తినటం రాదు కనుక అన్నీ ఎత్తుకుని వాడికి చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మనిషిని ఎత్తుకుంటే అతడు వృద్ధాప్యం వరకు క్షేమంగా బ్రతుకుతాడు. కనుక దేవుని పిల్లలారా, ఏమండి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు సొసైటీ బాగోలేదండి. ఒకప్పుడు మనకు ఒక తీవ్రమైన రోగం వచ్చింది. ఏ రోగం చెప్పండి? చచ్చిపోయారు లక్షల్లో. కరోనా వచ్చిందా? కరోనా వచ్చినప్పుడు అందరూ బాబోయ్ మందు లేదు, మందు లేకపోతే చచ్చిపోతాం అనగానే గవర్నమెంట్లో హడావుడిగా వ్యాక్సిన్ దింపేసాయి. ఏ వ్యాక్సిను? కోవిషీల్డ్, కోవాక్సిన్. వ్యాక్సిన్ వేసుకున్నారు చాలామంది. మీరు చాలామంది వ్యాక్సిన్ వేసుకున్నారు కదా. ఒక డోసు కాదు, ఎన్ని వేసుకున్నారు మీరు? 2. కొంతమంది అతి జాగ్రత్త పరులు 3 కూడా ఇస్తారు. విషయం తెలుసా? వ్యాక్సిన్ అనేది చిన్నప్పుడు వేయాలి, పిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ వేస్తే ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యాక్సిన్ మన శరీరంలోనికి వెళ్ళి వ్యాధి నిరోధక శక్తిని అంతా పోగొట్టేసి, వ్యాక్సిన్ ఎప్పుడైతే మనం వేయించుకున్నామో అందరికీ నీరసాలు వచ్చినాయి. మీరు కావాలంటే గమనించుకోండి. వ్యాక్సిన్కి ముందు ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఈ మెట్లు ఎక్కమనండి, పైకి వెళ్ళేసరికి ఇలాగ అంటారు, గుండె పైకి ఎక్కేంతకి ఆయాసం పోయింది, శక్తి పోయింది. ఇంకా విషయం చెప్పనా? 7 సంవత్సరాల పిల్లలకి హార్ట్ అటాక్లు, 12 ఏళ్ల పిల్లడికి హార్ట్ అటాక్లు. వింటున్నారా వార్తలు? 7 సంవత్సరాల వాళ్ళకి, 12 సంవత్సరాల వాళ్ళకి హార్ట్ ఆగిపోవటం ఏంటండి, గుండె ఆగిపోవటం ఏంటండి? ఇవేనండి వ్యాక్సిన్ల ప్రభావం. వాళ్ళకే చేశారు చిన్నపిల్లలు కొన్ని చోట్ల. అంటే మనిషి కనిపెడుతున్నవన్నీ మనిషి ప్రాణాల మీదకి వస్తున్నాయి. క్షేమం లేదు. మళ్ళీ చెప్తున్నానండి, క్షేమంగా ఏమీ లేవు. తింటే రోగం, తినకపోతే ఒక రోగం. అంతే కదండి. అన్నం గట్టిగా తింటే షుగరు, ఏమి తినకపోతే గ్యాసు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తింటున్నారు అనుకోండి తిండి తగ్గించండి అంటాడు, తినట్లేదు అనుకోండి మీరు టైంకి తినండి అన్నాడు. అంటే తిన్నా రోగమే, తినకపోయినా రోగమే. మీకు విషయం చెప్తాను. చిన్నప్పుడు ఇగో ఈ పెద్ద ఆయన ఉన్నారు చూశారు, ఈ వయసు వచ్చే వరకు అన్నీ తినేవారండి. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిందంటే ఆయన వెనకాల డబ్బా పట్టుకుని తిరుగుతాడు. ఏం డబ్బా? మందుల డబ్బా. పొద్దున్న ట్యాబ్లెట్, మధ్యాహ్నం ట్యాబ్లెట్, సాయంత్రం ట్యాబ్లెట్. ఇప్పుడు మందులు తింటున్నాడు. అన్నం కాదు తింటే ఇప్పుడు మందులు తిని బ్రతకవలసిన రోజులు ఇవి. నేను ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం మారకుండా, మన జీవితాలు మారకుండా, మన పాపాలు కడుక్కోకుండా, ప్రభువుని అంగీకరించకుండా, బాప్తిసం తీసుకోకుండా, తక్కువని నా జీవితానికి ఏముందలే నేను గుండ్రాయిలా ఉన్నాను అనుకుంటే మరణం ఎప్పుడు నిన్ను వెంటాడుతుందో నీకు తెలీదు. మరణం వచ్చిందా, వచ్చే క్షణాలకి దేవుణ్ణి అంగీకరించి పాపాలు కడుక్కోకుండా పరిశుద్ధమైన జీవితం లేకుండా మరణానికి గనక వెళ్ళావా
తర్వాత చూస్తా భయంకరమైన ప్రమాదం. విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టాడు. ఎన్ని మాటలయ్యా రాయించాను నేను బ్రతుకుని మార్చడానికి. బైబిల్లో వ్యభిచారం చేయొద్దన్నాను, దొంగతనం చేయొద్దన్నాను, అబద్ధాలు మాట్లాడొద్దన్నాను, మోసాలు చేయొద్దన్నాను, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాను, ఎవరికి కీడు చేయొద్దు అన్నాను, వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని రాశాను, నువ్వు చేసే పాపాల గురించి ఎన్ని రాశాను. ఎన్ని రాసినా నువ్వు మారవని, పాపాలు చేస్తున్నావని యేసుక్రీస్తుల వారు నీ కొరకు సిలువలో బలివేశాను. ఆయన రక్తాన్ని ఇచ్చాను నీ కోసం. అన్ని ఇచ్చినా నువ్వు మారలేదా? అన్ని చేసినా నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకోలేదా? ఏం చేయాలి నిన్ను అని ఎవడి సృష్టిని అంతా పెట్టుబడిగా పెట్టి కానీ మనుషులందరినీ కన్నాడు, తల్లి గర్భంలో శరీరాలను చేశాడు. ఇది ఈరోజు యవ్వన బిడ్డ యవ్వనంలోనికి వచ్చిందంటే ఆ శరీరంలో ఎదుగుదలలో వస్తున్నాయంటే క్రమాన్ని శరీరంలో పెట్టింది దేవుడు. బాల్యమని, యవ్వనమని, నడిప్రాయమని, వృద్ధాప్యమని మనుషులకి దశలను పెట్టింది దేవుడు. ప్రతి దశలోనూ మనకు తోడుగా ఉంటున్నది దేవుడు. ప్రతి దశలోనికి మనల్ని నడిపిస్తున్నది దేవుడు. అలా నడవడానికి శరీరంలో వస్తున్న ఈ మార్పులకు అవసరమైన ఆహారాన్ని మనకు అందిస్తున్నది దేవుడు. ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఆహారం ఇచ్చి, శరీరాలను ఇచ్చి, ఏమండి సృష్టిని అంతా కళ్ళ ముందు పెట్టి ఈ సృష్టిని అంతా కొనకకుండా, నిద్రపోకుండా నడిపిస్తున్నాడండి దేవుడు. పగలొస్తుంది, రాత్రి వస్తుంది అంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. రాత్రి ఆయనకి నిద్రలే చేసిన ఆయనకి సూర్యుని మండించాలి, భూమిని తిప్పాలి, పంటలు పండించాలి, వర్షాలు కురిపించాలి, ఋతువులను మార్చాలి. ఈ సృష్టి అంతా చిన్న పని అనుకుంటున్నారా? ఇదంతా నడిపిస్తూ మనుషులను పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకమంటే తెల్లారు లేస్తే పాపాలు, తెల్లారు లేస్తే బూతులు, తెల్లారు లేస్తే నేరాలు, తెల్లారు లేస్తే చావులు, తెల్లారు లేస్తే గొడవలు, తెల్లారు లేస్తే పగలు, తెల్లవారు లేస్తే కక్షలు, ఒకరినొకరు ప్రేమించుకోలేరు. ఏమన్నా ఒకప్పుడు ఏవో కక్షలు అనేసరికి ఎవడో ఈ ఊరోడుగా ఆ ఊరోడుకో, లేదా ఆ దూరం బంధువుకు ఈ దూరం. ఇప్పుడు అలా కాదు, తల్లి తండ్రిని చంపేస్తున్నాడు. చూడలేదు మీరు వార్తలు? నిన్నగాక మొన్నండి ఒక అతను కత్తితో నరికేశాడు వాళ్ళ పెద్దమ్మని. చూసారా వార్త? టీవీలో తిరుగుతుంది. అమ్మమ్మో పెద్దమ్మో బంధువే, వాళ్ళ అమ్మమ్మట. ఆస్తి ఇవ్వలేదని ఆవిడని పొలంలోంచి పని చేసుకుని ఇంటికి వస్తున్నాడు, మొక్కల మొక్కల కింద నరికి. ఏ పెద్ద ఘనకార్యం చేసినట్టండి. ఆ కత్తి అట్టుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. కత్తి అలాగే ఇసిరాడు పోలీసు వాళ్ళ ముందు. నేనే మా అమ్మమ్మని వేసాను, అరెస్ట్ చేసుకోండి అంటున్నాడు. అంటే పోలీసు వాళ్ళు అంటే భయం లేదా? జైలు అంటే భయం లేదా? ఏముంది, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పొద్దున్న టిఫిన్ ఇస్తారు, వారానికి ఒకసారి గుడ్డు ఆడతారు, సరే మధ్యాహ్నం భోజనం పెడతారు, హాయిగా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపలేసి మళ్ళీ బయట పంపుతారు. బయటికి రాగానే ఇంకొకరు వేసి మళ్ళీ లోపలికి వెళ్తాను. అవి అత్తోరింటికి తయారైంది ఈరోజు. ఏంటది? జైలు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళందరినీ హాయిగా వదిలేస్తారనుకుంటున్నారా? దేవుడు పట్టేస్తాడు మరణం తర్వాత. ఏంట్రా చేసావు భూమి మీద? జీవితం ఇచ్చిన నా కోసం ఏం చేయకుండా ఎన్ని పాపాలు రా, ఎన్ని నేరాలు రా భూమి మీద చేసావని మనుషులందరినీ పట్టుకుంటాడు దేవుడు. కనుక దేవుని పిల్లలరా, ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, మరలా చెప్తున్నాను. భూమి మీద క్షేమం లేదు. చచ్చిపోయిన తర్వాత ఆత్మకు రక్షణ లేదు. నీ ఆత్మను భూమి మీద ఉన్న మందులో, నీకున్న డబ్బో, నీకున్న చుట్టూ ఉన్న జనాంగమో ఎవ్వరు నిన్ను కాపాడలేరు. చచ్చిపోయిన తర్వాత ఒంటరిగా సాగనంపుతారు అంతే. ఎవరు నీతో పాటు రారు. నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉన్నారు, నాకు బంధువులు ఉంది, మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, లేదా ఎన్నింటి బంగారం ఉందా, నాకు 5 ఎకరాల పొలం ఉంది అనుకుంటున్నావేమో. అన్నీ ఒడిచిపెట్టి ఒట్టి డబ్బాలో, ఒట్టి పెట్టులో ఒంటరిగా నిన్ను సాగనంపేస్తారు. ఎవరు రారు నీతో. ఏ ఆస్తి రాదు, ఏ మనుషులు రారు. క్షేమంగా నువ్వు దేవుడి దగ్గరికి చేరాలంటే, ఇందాక అబ్రహాం గారితో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడతావు, నువ్వు మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడతావు అన్నాడు. అంటే నీ జీవితం అలా వృద్ధాప్యం వరకు చక్కగా భూమి మీద కొనసాగి చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నీ మదిలో ఉండవలసింది వాక్యం, దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని పని. ఇవి నీ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం క్షేమంగా భూమి మీద కొనసాగుతుంది. కనుక ఇవన్నీ ఆలోచించుకోండి. దేవుడు పెట్టిన క్షేమం చాలా బాగుంటుంది, ఉన్నతంగా ఉంటుంది. దూతలను కాపలాగా పెడతాడు, పాపాలను కడిగేయడానికి వ్యవస్థిస్తాడు, నువ్వు తప్పిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడిని పెడతాడు. ప్రతిరోజు నువ్వు బలపరచుకోవడానికి దేవుడు వాక్యాన్ని కళ్ళ ముందు పెడతాడు. ఎన్నో రకాలుగా దేవుడు నిన్ను క్షేమంగా కాపాడుకుంటాడు. కనుక దేవుడు చెప్తున్న మాట, నా మాటలు మీకు క్షేమ సాధనములు కావా అన్నాడు. అంటే దేవుడి వాక్యమే మనకి క్షేమ సాధనం.